ఇక కొంచెం డెప్త్ అయ్యి ప్రపోజల్ దాకా వెళ్ళింది. Okay. ప్రపోజల్ ఎట్లా అంటే అటు నుంచి ఫస్ట్ తీసుకున్నా, ఈమె నేను ఇప్పుడు ప్రపోజ్ చేసినా కానీ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది కదా అని ఫిక్స్ చేసుకొని. ఎట్లా ఫిక్స్ చేసుకున్నావు అది? అంటే మనకు అర్థమైపోతుంది ఆ టాకింగ్ అవి కొన్ని ఉంటాయి కదా చిన్న, నీకు తెలిసి ఎన్ని ప్రపోజల్ చేయాలి నువ్వు కూడా. చెప్పు. అట్లా ఒక ఐడియా వచ్చింది నాకు, ప్రపోజ్ చేస్తే కూడా ఓకే అంటే. అప్పటికి 1 year 2 years అయ్యింది. ఆ టాకింగ్ అది నాకు అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేస్తానని ఒక డే పెట్టుకున్నా. ఆగస్ట్ 15. ఓకే కాదు, ఆ డేట్ కూడా నీకు గుర్తులేదు, ఆమెను అడగాలి. అది ఇండిపెండెన్స్ డేనా లేకపోతే స్వాతంత్ర దినోత్సవం అనేది నాకు కొంచెం రెండు ఒకటే తెలుసా నీకు? మార్చిరా మమ్మీ, ఇంగ్లీష్ తెలుగు సర్లే ఓకే. అది నేటింగ్ లో తింటుంది అసలు నేను మనోడికి కావాలంటే నిజంగానా? కానీ ఒకటి ఇంగ్లీష్లో చెప్పినావు, ఒకటి తెలుగులో చెప్పినావు, కానీ రెండు సేమ్. తెలుసా లేదంటే వావ్, సో నీ యాంకరింగ్ తెలివితేటలు నా దగ్గర కాదు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చింది అన్నట్టు. నేను తినకు ప్రపోజల్ ఎట్లా వేసిన తెలుసా, ఒక పార్క్ తీసుకెళ్ళి, మహబూబ్ నగర్లో ఉంటుంది పిల్లల మరి, ఓకే ఆ పార్క్లోకి తీసుకెళ్ళి ఒక టైం గురించి అంటే తీసుకెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, టైం స్పెండ్ చేస్తాం. ఏమైంది అంటే ఏమనుకుందో నాకు తెలిసి, నాకేం తెలుసు ఏమైంది వీడు ఇంకా ప్రపోజ్ చేస్తాను కాదు అసలు నాకు తెలీదు, అసలు వచ్చింది కూడా నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ మీ బావ వచ్చిండు అనగానే నేను సడన్ గా బయటకు వచ్చి చూస్తే ఉన్నాడు మంచిగా, వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ అట్లా వచ్చినాము. పార్క్ లో తిప్పుతా ఉన్నా అటు ఇటు, ఈడు ఎందుకు వచ్చిండు, ఎందుకు పట్టుకొచ్చిండు, ఏం చెప్తలేడు, బయటికి వెళ్దామని అన్నాడు. సో నేను డాడీకి ఫోన్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా వచ్చిండు బావ అంటే, అవునా అంటే ఈయన ఉండి ఆ పని ఉండే మామ ఇటు సైడ్ చూసి వెళ్దామని వచ్చిన అని చెప్పింది. సరే బయటకి పెద్ద ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఒక టైం గురించి వెయిట్ చేస్తున్నా. ఆహా, ముహూర్తం సెట్ చేసుకొని పోయినావా ఈ టైంకి ప్రపోజ్ చేయాలని? ముహూర్తం టైం కాదు, చెప్తా చూడండి. 143 టైంకి ప్రపోజ్ చేద్దాం. 143. ఆహా ఓకే. అట్లా స్వాతంత్రం వచ్చినట్టు, మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినట్టు అట్లా 143 ఐ లవ్ యూ 143కి ప్రపోజ్ చేద్దామని ఆ టైం దాకా ఆగి అక్కడ నీళ్ళు ఆన్ చేసి 20 రూపాయల ఉంగరం కొనుక్కోపోయినప్పుడు ఉంటాయి కదా మనం పెట్టుకున్నాం కదా, తీసుకుపోయి చేతికి పెట్టి నీళ్ళు ఆన్ చేసి ప్రపోజ్ చేస్తే థ్యాంక్ యూ బాబా నేనేం చెప్పలేదు, సైలెంట్ గా. కాదు, నువ్వు ఫస్ట్ 20 రూపాయల ఉంగరం తెచ్చింది వీడు అనుకున్నావు. నేను షాక్, అసలు ప్రపోజ్ చేస్తారని నేను అనుకోలేదు. నీళ్ళు ఆన్ చేసిన పార్క్ లో ఓకే అందరు చూస్తారు.